పాల్గొనడం ఆనందదాయకం. యువత సన్మార్గంలో నడవాలి, మంచి నాయకుని ఎన్నుకోవాలి, ఓటింగ్ లో పాల్గొనాలి అనే నినాదంతో చప్పళ్ళు కొట్టి ఎంకరేజ్ చేయండి వాళ్ళందరికీ. అందరూ కూడా నిలబడే వాళ్ళందరూ కూడా చప్పళ్ళు కొట్టొచ్చు గట్టిగా. అందరం ఓటేద్దాం, అందరితో ఓటు వేద్దాం, మన గమ్యాన్ని చేరుకుందాం. ప్రతి ఒక్కరం ఓటు హక్కును వినియోగించుకుందాం. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మంచి నాయకుని ఎన్నుకుందాం. మంచి నాయకునికి ఓటు వేసినప్పుడే ప్రజాస్వామ్యం విజయవంతంగా ముందుకు సాగుతుంది. దేశ భవిష్యత్తును నిర్ణయించే బ్యాలెట్ లో యువత బాధ్యతాయుత పాత్ర పోషించి నీతిమంతులకు ఓటు వేసి దేశ అభివృద్ధికి పాటుపడాలి మనం అంటూ వికలాంగులు, వృద్ధులు, గర్భిణీలు, పసిపిల్లల తల్లులు, యువతీ యువకులు మనకెందుకులే అని ఊరుకోవద్దు. ఓటు ప్రజలకున్న ప్రజా వజ్రాయుధం.
అందరం ఓటు వేద్దాం, ఈ దేశాన్ని నందనం చేద్దాం, ఓటు వేసేందుకు తీరిక చేసుకుందాం, దేశ ప్రజాస్వామ్య భవనాన్ని పెంచుకుందాం, దేశ ప్రజాస్వామ్య భాగ్యాన్ని పంచుకుందాం. డబ్బుకో మద్యానికో కానుకలకో ఆశపడి అనర్హులకు పట్టం కట్టవద్దు. ఓటును అమ్ముకోవడం ద్వారా ప్రజాప్రతినిధులను ప్రశ్నించే తత్వం పోతుంది. సమస్యలపై నిలదీయలేం. స్వచ్ఛందంగా ఓటు వేస్తే నిలదీసి మరీ సమస్యలు పరిష్కరించుకోవచ్చు. ప్రతి పౌరుడు ఓటు వేసేలా గ్రామంలో ఉన్న పెద్దలు, విద్యావంతులు, ఉపాధ్యాయులు, బీఆర్ఓలు, వివిధ సంఘాల ప్రతినిధులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు బాధ్యతగా స్వీకరించండి. గ్రామంలో ఓటు హక్కు కలిగి ఉన్న వారందరితో ఓటు వేయించండి. ఓటును నమ్ముకున్నది భారత రాజ్యాంగం, ఓటును అమ్మకమన్నది మన ప్రజాస్వామ్యం. ఓటింగ్ నమోదు శాతాన్ని 100% పెంచాలన్నది స్వీప్ ముఖ్య ఉద్దేశం. ఇలాంటి కార్యక్రమం కలెక్టర్ గారి సూచన మేరకు జరుగుతున్నది. డిఎస్డిఎఫ్ విద్యార్థులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సిక్స్మా సౌజన్యంతో ఈ కార్యక్రమం నడుస్తున్నది. ఓటింగ్ నమోదు శాతాన్ని 100% పెంచాలన్నది స్వీప్ ముఖ్య ఉద్దేశం. ఓటు హక్కున్న పౌరులందరూ తప్పకుండా ఓటేయాలి. అన్యాయాన్ని అక్రమాన్ని ఓటుతోనే పోటేయాలి. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యం మనుగడ సాగించేది ఓటుతోనే. ప్రశ్నించవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా యువత చైతన్యవంతులై మంచి నాయకులను ఎన్నుకొని నీతివంతమైన పాలన అందించే సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకొని ఈ ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో ముందుగా యువత ముఖ్యమైన పాత్ర పోషించాలని మేమందరం కోరుకుంటాం. అందులో భాగంగానే ఇటువంటి కార్యక్రమాలని నిర్వహిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. యాజమాన్యాల పక్షాన ఓటర్లను చైతన్యవంతం చేయడానికి కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఎన్నికలలో ఈసారి యువత సుమారు 10 కోట్ల మంది ఎన్రోల్ చేసుకున్నారు. కాబట్టి యువత ఓటు అనేది ఈ ఎన్నికల్లో కీలకం కాబోతుంది. మంచి నాయకునికి ఓటు వేసినప్పుడే ప్రజాస్వామ్యం విజయవంతంగా ముందుకు సాగుతుంది. దేశ భవిష్యత్తును నిర్ణయించే బ్యాలెట్ లో యువత బాధ్యతాయుత పాత్ర పోషించి నీతి మంతులను ఓటు వేసి దేశ అభివృద్ధికి పాటుపడాలి. వికలాంగులు, వృద్ధులు, గర్భిణీలు, పసిపిల్లలు, తల్లులు, యువతీ యువకులు మనకెందుకు లేని ఎవరుకోవచ్చు. కన్ను తెరిచి ఆ నింగినంతా
భాగస్వామ్యం కావాలని చైతన్యపరచడానికి అవగాహన కలిగించడానికి చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. ఓటును నమ్ముకున్నది భారత రాజ్యాంగం, ఓటును అమ్మకమన్నది మన ప్రజాస్వామ్యం. ఓటింగ్ నమోదు శాతాన్ని 100% పెంచాలన్నదే ఈ ట్వీట్ ముఖ్య ఉద్దేశం. ఓటు హక్కున్న పౌరులందరూ తప్పకుండా ఓటేయాలి. అన్యాయాన్ని అక్రమాన్ని ఓటుతోనే పోటేయాలి. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యం మనుగడ సాగించేది ఓటుతోనే. ప్రజాస్వామ్యం ప్రగతి ఫలాలను అందించేది ఓటుతోనే. ఓటరన్నా మేలుకో, ఎన్ని పనులున్నా మానుకో, ఓటు వేసి మంచి చేసే నేతలను ఎన్నుకో, ఓటుకు ప్రాధాన్యత ఇచ్చుకో. నీ వేలిపైన సిరాచుక్క, దేశ ప్రగతి ప్రయాణానికి వేగుచుక్క. ప్రజాస్వామ్యం మనది, ఓటే దానికి పునాది. భయంతో కాదు, బాధ్యతతో ఓటు వేయండి. అక్క, చెల్లె, అన్న, తమ్మి, ఓటేయడం మన విధి. ప్రజాస్వామ్యానికి అదే పునాది. సరైన ఆలోచనతో వేసే ఓటు చట్టసభలో సమర్థ పాలకులకు చోటు. 1 నిమిషం ఓటే రేటు, దేశ ప్రగతికి రూటు. అందరం ఓటేద్దాం, 100% పోలింగ్ రికార్డు సాధిద్దాం అనే నినాదంతో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. టీఎస్డీఎఫ్ తర్వాత సూక్ష్మ వారి నేతృత్వంలో సిద్దిపేట ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం నేతృత్వంలో వాళ్ళ సౌజన్యంతో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని పాల్గొన్న అందరికీ అంతర్యానికి చింతిస్తున్నాం. ఇక్కడ నిలబడ్డ వాళ్ళంతా కూడా ఓటు వేయాలి, ఓటు అందరితో వేయించాలి. ప్రతిజ్ఞ చేశారు. ఇదంతా కూడా చాలా సంతోషం. చాలా ట్రాఫిక్ జామ్ అయింది. పాట ఆదేశించారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు ముఖ్యంగా గారి నేతృత్వంలో వారి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. వారు 5 నిమిషాలు మాట్లాడతారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఉపయోగించుకోండి. ఒక్కరోజు ఒక్క గంట లైన్లో నిలబడి మీ ఓటు హక్కును చేయించుకుంటే 5 సంవత్సరాలు మనకి నచ్చిన నాయకులను ఎన్నుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ మీ విలువైన ఓటుని మురిగిపోకుండా శక్తివంతమైన పాలన వస్తుంది.
ఖచ్చితంగా పరిరక్షించుకోగలుగుతాం. మనం ఎదుర్కొన్న ప్రభుత్వం